ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటాం కదండి. దానికి ఒత్తులు అనేది రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అలా నేను ఇప్పుడు చేసినట్టుగా చేసుకుని ఉంచుకుంటే 3 నెలలు 4 నెలల వరకు కూడా ఒత్తులకు సమస్య ఉండదు మనకి. నిత్య పూజలు చేసుకునే వారికైనా సరే, వారాలు చేసే వాళ్ళకైనా సరే. మరి పూర్వం అయితే మా అమ్మ మరి పెద్దమ్మలు అయితే ఇలానే చేసుకుని ఉంచుకునేవారండి. మరి ఇది ఎలా చేస్తాను, ఏం చేస్తాను, నేను ఏం నూనె వాడతాను, ఈ ఒత్తులు ఏ ఒత్తులు, మరి ఎన్ని ఒత్తులు వేస్తాను అనేది మీకు ఇలా చేస్తూ మాట్లాడతానండి. చక్కగా మరి ఒత్తులు చూపిస్తున్నాను మీకు ముందు. ఈ ఒత్తులు కట్టండి. ఇదో కట్ట తెచ్చేసారు మా వారు. ఇదో కట్ట. ఇది పెద్దది అనుకోండి, ఇది కొంచెం చిన్నది. అయితే ఈ ఒత్తులు అనేది నేను ఏమేమి నూనెతోటి ఇది రెడీ చేసుకుంటాననేది చెబుతాను. ఇవైతే బొడ్డొత్తులండి. ఈ బొడ్డొత్తులు అంటారు పూర్వం, ఇప్పుడైతే కుందొత్తులు అంటున్నారు. ఈ కుందొత్తులు మరి పూర్వం ఈ ఒత్తులు ఎన్నేసేవారు, ఎలా వాడేవారు అనేది కూడా మీకు నేను చెబుతాను. చక్కగా మరి నేను వాడే దీపారాధనకు వాడే నూనె ఏంటనేది చెబుతాను. ఇవి వాడతానండి నేను. ఇది కొబ్బరి నూనె, ఇది ఆవు నెయ్యి, ఇది నల్ల నువ్వుల నూనె. చూసారు కదా, ఇది కేజీ తీసుకొస్తారండి మా వారు. ఓ నెల 15 రోజులు వస్తుంది. ఈ ఆవు నెయ్యి అనేది ఎప్పుడు వాడతానంటే ప్రతి లక్షవారం కూడా లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపారాధన చేస్తాను. మరి కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఉంటాయి కదా. కార్తీక మాసం అంతా కూడా ఈ గానుగు నూనె నెయ్యితోటే దీపారాధనలు అవుతాయి. అయితే మనం ఏదన్నా అమ్మవారికి దేవుడికి ప్రసాదం చేసినప్పుడు ఇంత ఆవు నెయ్యి అనేది వేస్తే ఇంకా ఆ ప్రసాదానికి అంటు అనేదే ఉండదన్నమాట. ఇంత ఆవు నెయ్యి అనేది వేయాలి. అయితే ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ఎలా వాడతానంటే, ఇప్పుడు వినాయకుడికి కొబ్బరి నూనె దీపం చాలా ఇష్టం అండి. కొబ్బరికాయ ఇష్టం కదా, అందుకు కొబ్బరి నూనెతో వినాయకుడి దీపం పెడతాను. ఈ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ నేను కొనండి. మా మేనగోళ్ళు ఉంది, అన్నయ్య గారు అమ్మాయి. ఆ అమ్మాయి అయిపోదులోకి నాకు నేను ఇంకా అవ్వందే బాటలు ఉండగా బాటలు పంపిస్తుంది. ఆ అమ్మాయికి పాడయ్యలేదు సుమండి. అంటే స్వచ్ఛంగా ఇంటి దగ్గర ఆవులుండి పాలు పిండుకుని తయారు చేసినారనమాట. నెయ్యి లంక ప్రదేశాలు అయ్యి, లంక ఊర్లు అనమాట. అక్కడ వాళ్ళ దగ్గర స్వచ్ఛమైంది. అమ్మాయి పట్టుకొచ్చి నాకు ఇస్తుంది అనమాట. చక్కగా మామూలు నాటు ఆవు నెయ్యి అనమాట అండి. ఇది కిలో ఇలా నాకు మొన్నటి వరకు 3 బాటిల్ అంటే 2 బాటిల్ అయిపోయినాయి. ఈ బాటిల్ సగం ఉంది. మళ్ళీ చెప్పత్తయ్య దగ్గరకు వచ్చేసిందా అని అడుగుతూ ఉందండి. ఈ కొబ్బరి నూనె కూడా నేను కొనండి. నాకు వచ్చినప్పుడల్లా ఇలాగా ఇంత బాటిల్ అయినా సరే, ఇంత బాటిల్ అయినా ఆ అమ్మాయి తెచ్చేస్తుంది, మా అన్నయ్య గారు పాప. నాకు దీపారాధనకి ఆ అమ్మాయి నెయ్యి కొబ్బరి నూనె తనమే నాకు సమకూరుతుంది. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు, భర్త, అత్త మామలు, పండంటే సంసారం. దాని సంసారం పచ్చగా ఉండాలని ఈ దీపారాధన చేసుకున్నప్పుడల్లా దాని సంసారం గుర్తుకొస్తూ ఉంటుందండి నాకు. అయితే ఇది మాత్రమే మేము కొనుక్కుంటానండి. ఇది మాత్రం మా వారు తీసుకొస్తారనమాట. ఈ నూనె చిక్కగా ఉంటుంది, కానీ ఈ నువ్వుల నూనె కూడా దీపారాధనకి చాలా మంచిది. మనకి ఇంట్లో ఈ దీపం వెలగటం వల్ల మనకి చాలా మంచిది. కరోనా దేవుడు కాపాడటానికి కారణం ఇలాగా నేను పొగలు వేయటం, దూపాలు వేయటం, ఇలాగా ఇది నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం మరి ఏంటో తెలియదు కానండి. నిజంగా ఇద్దరమే ఉన్నాం. అక్కడోళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళలేరు కదా. ఏమైనా ఇంకంతేనండి, ఉన్నదే అద్దిల్లు, దేవుడే కాసాడు. ఇది ఎప్పుడు కూడా ఈ నూనెతో దీపారాధన చేసుకుంటానండి. నువ్వుల నూనెతో. ఇది స్వచ్ఛమైన నువ్వుల నూనె, అంటే పొట్టు తీయలేని నువ్వులు అన్నమాట. అయితే దీని గురించి ఒక గురువారీలు కూడా ఏమని చెప్పారంటే, ఒక ఆవిడకి గుండెలో హోలు పడిందటండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆపరేషన్ కూడా సాధ్యం కాదు, సరే మళ్ళా నెలకు రండి, అప్పుడు ఎలా ఉంటుందో పొజిషన్ చూద్దామని మందులు రాస్తే, ఆవిడకి వచ్చిన తర్వాత ఇలా నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆ దీపం వంక చూస్తూ కూర్చునేదంట. నిజంగా జరిగిందట. ఆ గురువారీలు చెప్పారు. అయితే ఎవరండి? శాకంటి కోటేశ్వరరావు గారు. నేను ఈ గురువారీలు చెప్పే అన్నీ కూడా నేను వింటూ ఉంటానండి. అయితే ఆవిడ దీపం చూస్తూ ఉంది కదా, అలా డాక్టర్ గారు రమ్మన్న నెలంతా కూడా గనును దీపం దేవుడి దగ్గర పెట్టడం, దీపాన్ని అదేకంగా చూస్తూ కూర్చోవడం అనంట. సరే నెలకి వెళ్ళిందంట. వెళ్ళేటప్పుడు మళ్ళీ స్కానింగ్ తీసి పరిస్థితి ఎలా ఉందని చూస్తే, ఓలు లేదమ్మా, ఓలు కనపట్టలేదు, కూడిపోయింది అన్నారంట. ఆ నూనె అంటే అది మాయ కాదండి, మంత్రం కాదు,
ఇలా దీపారాధన చేసిన వాళ్ళ దేవుడికి తగ్గిపోయిందని చెప్పట్లేదు మీకు నేను. ఆ ఒక్క నూనె దీపారాధన వెలుగుతూ ఉంటే దాని నుంచి వచ్చే ఒక పొగ స్మెల్లో మనకు అంత గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుందని. దీపం కొండెక్కిపోయిన తర్వాత మరీ స్మెల్ వస్తుందండి. అది నాకు అలవాటు మూల దీపం కొండెక్కిపోయిందని అర్థమైపోతుంది నాకు. అలాగా అయితే దీపం పెట్టిన తర్వాత ఎంతసేపుడికి తొలిపేయాలని అవన్నీ తర్వాత నేను చెబుతాను. అలాగా ఆ పొగ ఒక్కటి పీల్చడం వల్ల గుండెకి అంత మేలు జరిగిందని చెప్పారండి. ఎప్పుడో చెప్పారు, కానీ నేను ఎప్పుడూ నిత్యం ఇదే వాడతాను. అయితే ఆవు నెయ్యి ఇలా వాడతాను, కొబ్బరి నూనె ఇలా వాడతాను. అయితే మా మేనగోళ్ళు తీసుకొచ్చి ఇస్తుందండి నాకు చక్కగా. అప్పుడు మరి ఒత్తులు నేను ఎలా రెడీ చేసుకుని ఉంచుకుంటాను అన్నాను కదా, చెప్తానండి. ఇది ఆవు నెయ్యి అండి, ఆవు నెయ్యి. ఇది ఆవు నెయ్యి ఒత్తులు వేసుకునే డబ్బా. ఈ డబ్బాలోని ఇప్పుడు ఈ కట్ట ఓపెన్ చేసి చక్కగాను ఆవు నెయ్యితో ఒత్తులు తడిపేసుకుని ఉంచుకోవాలండి. ఆవు నెయ్యిలో మనం చక్కగా వేసేసుకుని ఇదిగోనండి ఇన్ని ఒత్తులు వేస్తున్నాను. ఈ ఒత్తులు ఈ డబ్బాలో వేసేసి ఇప్పుడు ఈ ఆవు నెయ్యి వేసేస్తానండి. ఇప్పుడు ఇలా వేసేసాం కదా, చక్కగా ఈ ఒత్తులు ఈ నెయ్యి పీల్చుకుని మనకి దీపారాధన చేసుకునేటప్పటికి చక్కగా ఎలా ఉంటాయంటే వెలిగించిన తర్వాత మంచి అందంగా వెలుగుతుంది, వెంటనే వెలుగుతుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. ఇలా తడుపుకుని పూర్వం పండగ ముందుగానే కార్తీక మాసం అప్పుడు కానీ ఇలా వరలక్ష్మి పూజ అప్పుడు కానీ ఇప్పుడింటి ఒత్తులు కొనుక్కోడానికి వస్తున్నాయండి. అప్పుడు ఒత్తులు కొనుక్కోవడం ఎలాగా? అప్పుడు ఒత్తులు కొనుక్కోడానికి ఉండి కాదు, అమ్మేవారు కాదు, చేసుకోవాలి. పెద్దోళ్ళని కూర్చుంటే వాళ్ళు చేసి పెట్టమని కూడా ఇరుగు పొరుగు ఇచ్చేవారు అనుకోండి. అయితే చేసేసుకుని ఇలాగ ఆవు నెయ్యిలోని నానబెట్టేసుకుని ఉంచుకునేవారు. ఇది ఇలా నానబెట్టాను కదా, ఇప్పుడు అంటే ఇంతకుముందు నానబెట్టిన ఒత్తులండి ఇవి వాడుకుంటున్నాను, ఈ నెయ్యిలో నానబెట్టినయే. అయితే ఇప్పుడు ఇది కొబ్బరి నూనె, ఇది కొబ్బరి నూనె అండి. అంటే ఇలాగ వేసుకోవటానికి వీలుగా ఉంటుందని ఇలా మొగ్గులో వేసుకుంటాను. అలా ఒత్తి తీసేసి వేసేస్తాను. ఇప్పుడు ఈ కదండి కొబ్బరి నూనెలో ఈ ఒత్తులు ఏంటి పొడ్డొత్తులు అంటారో, ఇవి కుందొత్తులు అంటారు. పూర్వం అయితే పొడ్డొత్తులు అనేవారండి, మా అమ్మగారు కూర్చుని చేసేవారు. ఇప్పుడు ఈ ఒత్తులు ఈ కొబ్బరి నూనెలో నానబెడతానండి. ఇది వినాయకుడికి పెట్టేటానికి అన్నమాట. కొబ్బరి నూనె దీపం వినాయకుడికి చాలా ఇష్టం కదా మరి. అయితే బొడ్డొత్తు కూడా ఆయనకి ఇష్టం, ఆయనకి ఈ బొడ్డొత్తి వేయాలి, కుందొత్తు. అందుకని ఇలా వేసేసాను కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ముందుగా విఘ్నేశుడికి దీపారాధన వెలిగించుకుంటాం కాబట్టి నేను వేరేగా పెట్టుకుంటానండి. నేను కొంచెం మార్పులు చేస్తాను, పెద్దవాళ్ళు చేసేటట్టు కాకుండా అనే దానికి చెప్తున్నాను. ఇది ఇలా నానబెట్టేసాం కదా, కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చు పైన, ఎందుకంటే ఆ ఒత్తులు పీల్చేసుకున్నాయి కదా, మొత్తం తడిసిపోయినాయి కదండి. ఇప్పుడు ఇలా వేసాను కదా, కొంచెం నూనె వేసుకోవటం, ఒక ఒత్తి తీసుకుని వేసుకోవటం ఈజీయే చక్కగా. అంటే నేను ఒక చేసుకునే విధానం మీకు నేను చెప్తున్నానండి. ఇక్కడికి ఏం చేసాము, ఆవు నెయ్యిలో ఒత్తులు నానబెట్టాము, అలానే కొబ్బరి నూనెలో కూడా ఒత్తులు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసేది ఏంటనుకుంటున్నారు, ఇదిగో ఈ ఒత్తులు నిత్యం నేను ఈ తులసికోట దగ్గర వెలిగించుకోవడానికన్నా ఇంట్లో వెలిగించుకోవడానికన్నా ఈ ఒత్తులన్నీ కూడా చక్కగా ఈ డబ్బాలో వేసేస్తున్నానండి. ఈ డబ్బాలో వేసేసాను కదా. ఇప్పుడు ఇందులో పప్పు నూనె వేస్తాను, అదేనండి నల్ల నువ్వుల నూనె వేస్తాను అన్నమాట. చక్కగా వేసేసాను కదండి. ఇలా నాని అనుకోండి నిలిసి కాలుతుంది అనేవారు పూర్వం, అంటే ఎక్కువసేపు వెలుగుతుంది అని అర్థం అన్నమాట. అలాగనే చక్కగా మళ్ళీ ఏమంటారంటే బాగా వెలుగుతుంది తొందరగా. మనం అగ్గిపుల్ల ఇలా వేసి అగ్గిపుల్ల వెలిగించలేండి, నేను అగరబత్తితో వెలిగిస్తాను. ఇలా వెలిగించేటప్పటికి అలా అనేటప్పటికి వెలిగిపోవాలన్నమాట. అలా వెలగకపోతే చాలా ఇబ్బంది పడతారండి. కర్పూరం ఇలా తీసుకుని ఆ కర్పూరం ఆ ఒత్తికి ఇలా పెట్టి అప్పుడు వెలిగింతారు. అన్నీ చేయవలసిన పని ఉండదు. చక్కగా మరి ఒత్తులు వేసేసుకోవడం, వెలిగించేసుకోవటం. మరి చక్కగా ఇప్పుడు పప్పు నూనెతో మనం నల్ల నువ్వుల నూనెతో మనం ఒత్తులు అనేది తడిపేసుకున్నాం. అలాగే నెంబర్ 1 కొబ్బరి నూనెతో కూడా మనం ఒత్తులు అనేది తడుపుకున్నాం. నెంబర్ 1 నెయ్యితో కూడా ఒత్తులు అనేది తడుపుకున్నాం. రోజు నిత్యం నేను చేసుకునే ఒత్తులు ఇవి. వినాయకుడికి దీపం
వేరే కుందులో కుందొత్తులు వేసి పెడతానండి. ఇది ఒకటైనా వేయచ్చు, ఎందుకంటే 2 దీపాలు పెడతాం కదా. ఇవి కూడా 2 ఒత్తులు 3 ఒత్తులు వేసుకుంటాం, మన ఇష్టం. 2 అయితే నేత్రాలు, 3 అయితే త్రినేత్రాలు అంటారు. 3 వేసుకోమన్నారు అన్నిటికీ 3 కాబట్టి సరే 3 ఒత్తులు వేసుకుంటాం కదా. కాబట్టి ఇది కుందొత్తు ఒకటి వేసి ఆ దీపం దగ్గరగా పెడతాం. మనం ఎక్కువ 2, 3 దీపాల సంఖ్య పెరిగే కొద్ది ఒక ఒత్తు వేసినా తప్పు కాదు. ఒకే దీపం పెట్టినప్పుడు ఒక ఒత్తు వేయకూడదని పెద్దలు చెప్పారు. అయితే నేను ఏం చేస్తానంటే 3 ఒత్తులు వేసేసి 3 పక్కల ఈ ఒక కుందొత్తు విఘ్నేశ్వరుడికి ఎరుగా కుందులో వేసి వెలిగిస్తానండి. అక్కడికి మనకు దీపారాధనకి సర్దేసుకున్నట్లే. అయితే అదేనండి, సరే నిత్యం నేను చేసుకునే విధానం. ఇప్పుడు ఈ ఆవు నెయ్యి ఒత్తులు లక్షవారం డైలీ ఎప్పుడు నేను మొత్తం ఇంకా సంవత్సరం కాలం కూడా ఆవు నెయ్యి దీపారాధన లక్షవారం తప్పనిసరిగా ఆవు నెయ్యితోటే పెడతానండి. మరి కార్తీక మాసం ఉందంటే మొత్తం ఆవు నెయ్యి వాడతాం. ఇలాగని ఇది గానుగ నూనె కూడా వాడతాం. గానుగ నూనె అంటే ఇదేనండి, నల్ల నువ్వుల నూనె. మరి ఇది విష్ణుమూర్తి ఒంటి నుండి చెవట సుక్క జారి కింద పడితే అది మొక్కగా వచ్చి నువ్వుల మొక్క అయ్యి నువ్వులు మనకి లభించినాయి అంట. ఆ నువ్వుల నుంచి తీసిన నూనె కాబట్టి ఈ దీపం పెడితే మహాలక్ష్మికి కూడా చాలా ఇష్టం. అందుకు ఈ తప్పనిసరిగా పెట్టమని చెప్పారు. ఇన్ని చెబితేనే కానీ మనం చెయ్యము, ఎందుకంటే మనకి ఏదో కలిసి వస్తుందని చెబితేనే వింటాం తప్ప నిజంగా కలిసి వస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఈ నువ్వుల నూనె దీపం మనకి గొప్ప ఆరోగ్యం. ఇంట్లో రోజు దీపారాధన వెలగటం అనేది మొత్తం మన ఇంట్లో ఉన్న చెడంతా తీసేస్తుందండి. చక్కగా అంతా మనకు ఆరోగ్యం ఉన్నదే. మనం ఏం చేసినా కూడా ఆరోగ్యం దాగి ఉన్నదే అందులో. దేవుడు పేరు చెప్పుకుని మనమే లాభం పొందుతాం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా. అయితే నేను ఈ 3 రకాలుగా ఇలా చేస్తానన్నాను కదా. ఈ నెయ్యి ఒత్తి తీసుకోవడం, ఆ స్పూన్తో నెయ్యి వేసుకోవడం, మరి దీపారాధన చేసుకుంటాను. మరి లక్షవారం అంటున్నాను కదా, అప్పుడు కార్తీక మాసం శ్రావణ మాసం కదండి. మరి శుక్రవారం శ్రావణ లక్ష్మీ పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఆవుని దీపారాధన చేసుకుంటానన్నమాట. ఇలాగా నేనైతే ఇలా చేసుకుంటానండి. చక్కగా ఇవన్నీ సర్దేశాను కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు దేవుడి దగ్గర మాకు కూడా హౌస్ డైర్ ఉంటుందండి. దాని మీద అన్నీ నేను ఇలా కూర్చుని స్టూల్ మీద అన్నీ చేతితో తీసుకున్నాక అందుబాటులో పెట్టేసుకుంటానన్నమాట చక్కగా. ఇప్పుడు ఈ మిగిలిన ఈ ఒత్తులన్నీ కూడా మళ్ళీ నేను డబ్బాలో పెట్టేసేసి దాచేసాను అనుకోండి. ఆ ఒత్తులు నిండుకున్న తర్వాత ఈ ఒత్తులు మళ్ళీ అలా రెడీ చేసుకుంటాను. అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇప్పుడు నేను ఇలా రెడీ చేశాను కదండి, ఇవి నాకు చక్కగా ఓ 3 నెలలైనా వచ్చేస్తాయి. ఈ ఒత్తులు అయిపోతాయండి. కుందొత్తులు తక్కువ వేసాను కదా, మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఈ ఒత్తులు చూసారు కదా ఎక్కువ ఉన్నాయి, ఈ ఒత్తులు చూసారు ఎక్కువ ఉన్నాయి కదా, 3 నెలల పైన వచ్చేస్తాయి. నాకు ఒత్తులకి నూనెకి తడుముకోవాల్సిన పని లేదండి. ఇవన్నీ మీకు చూపించిన నూనెలు కానీ ఇవన్నీ 3 నెలల పైనే వచ్చేస్తాయి నాకు చక్కగా. రోజు నిత్య దీపారాధన చేసుకోవడానికి ఇలా చేసుకుంటానండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా? ఎందుకు చెప్తున్నాను అంటే మర్చిపోయాను, అసలు విషయం చెప్పలేదు. ఇప్పుడు ఒత్తులు ఎలా నానబెట్టుకుని ఉంచుకునేవారండి పూర్వం అలానే ఉంచుకునేవారు. అయితే నేనేమన్నాను, 3 ఒత్తులు వేసుకుంటానండి, మరి ఏమో కుందొత్తు ఎరగా దీపం పెడతానన్నాను కదా. పూర్వకాలంలో ఈ పొడుగొత్తులు 2 వేసి ఈ ఒడ్డొత్తు 1 వేసేవారు. ఈ ఒడ్డొత్తు 1 వేసేవారు, మధ్యలో 1 దేవుడికి, 1 మోహినీదేవికి, ఈ కుందొత్తు వినాయకుడికి, ఈ 3 వేసేవారు. ఇది 1 వేసేవారు, ఈ 2 వేసేవారు. ఒకే ఏకాత్రిలో చేసేవారు. ఇప్పుడు ఒక ఏకాత్రి చేయకూడదు అంటున్నారు, ఇలాగంటున్నారు, అలా అంటున్నారు. పెద్దవాళ్ళు చేయటం నాకు తెలుసండి. నేనైతే 3 ఒత్తులు ఇవి వేసి కుందు ఒత్తి ఎరగా దీపం పెడతానన్నమాట. అలాగా నాకు నేనుగా నిర్ణయించుకుని చేస్తూ ఉన్నాను. పూర్వం అలా చేసేవారండి. ఇప్పుడు ఓ గురుగారు ఏమన్నారంటే, ఇలా నానబెట్టేసుకుని నూనెలో నానబెట్టేసి ఉంచి అవి పూజలు చేస్తున్నారు, ఇప్పుడు అలా చేయకూడదు, మంచిది కాదని చెప్పడం నేను విన్నానండి. మరి ఒకలాగా చెప్తున్నారు. ఈ పూర్వం అనేది మరి పాతకాలంలో మా పెద్దలు ఇలానే చేశారండి. అందుకు ఇలా నానబెట్టి ఇలా చేసేవారు. ఇలా ఒత్తులు నానబెట్టి చేయడం వల్ల నేను చెప్పాను కదండి, కాంతి ఎక్కువ వస్తుంది, గమ్ముని ఒత్తి వెలుగుతుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి. అలా నానటం వల్ల నూనెలో ఒత్తి అనేది ఎక్కువసేపు వెలుగుతుంది. అదే కనుక మనం అప్పటికప్పుడు దూదేసి నూనె వేసి వెలిగించండి, గమ్ముని వెలగదు. వెలిగిది కూడా అంత గమ్ముని అందంగా అనిపించదు, ఆ కాంతివంతంగా రాదు. తర్వాత ఆ ఒత్తుతో సహా బొగ్గు అయిపోతుంది.
అప్పటికప్పుడు వేసిన ఒత్తు అలా ఉంటుందండి. మరి అంతకు కాబట్టి ఇలా చేసేవారు. ఇప్పుడు ఒకరు చెప్తున్నారు, ఒకరు చెప్తున్నారు. పెద్దవాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చేశారు, అదే మనం చేసుకుంటున్నామండి. నిత్యం దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అలాగని ఏ నూనె పడితే ఆ నూనె పెడితే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు అలా అంటే భక్తి చెబితే ఉంటారే తప్ప మన ఆరోగ్య అందులో మన ఆరోగ్యం రహస్యం ఉన్నదంటే ఎవరు వినరు కదండి. నిత్యం దీపం పెట్టుకునే వాళ్ళు తప్పకుండా మరి గాను నూనెతో దీపం అనేది నేను చూపించాను కదండి. అవి పై సైడ్ అయితే మరి కొనుక్కుంటారు కానీ మా పాప వాళ్ళు చిక్కగా జిడ్డుగా ఉంటుంది. అది ఒరిజినల్ కాదనుకుంటాను నేను. మాకైతే గానుగ దగ్గర అప్పటికప్పుడు చేసి మాకు ఇస్తారండి. అయితే ఈ నువ్వుల నూనె దీపం కూడా చాలాసేపు వెలుగుతుందండి. చాలాసేపు వెలుగుతుంది, నిలిసి వెలుగుతుంది అంటారనమాట పూర్వం అయితే. చక్కగా మరి నాకు నేను చేసుకునే విధానం మీకు చెప్పాలన్నదే నా తాపత్రయం చెప్పానండి. మరి ఇలా చేసుకుంటారని అనుకుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.